దేవాది దేవునికి మహాపరిషుద్ధుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ ఒక అద్భుతమైన మాట చూద్దాం ఈరోజు. మత్తయి సువార్త 18:3. మీరు మార్పు నొంది బిడ్డ వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డ వలె ఉండాలి అని. అంటే ఒక ఆలోచన వచ్చింది, చిన్న బిడ్డ వలె ఉండాలి, అప్పుడే పరలోక రాజ్యం మీకు. అసలు చిన్న బిడ్డ ఎలా ఉంటారు అంటే, నాకు ఒక మాట తలంపులో దేవుడు తలంపు ఇస్తున్నారు. చిన్న బిడ్డ తన తల్లి ఒడిలో కూర్చున్నప్పుడు ఆ బిడ్డ చాలా ధైర్యంగా ఉంటాడండి. అంతే కదండి. చిన్న బిడ్డకి తల్లి ఒడిలో కూర్చున్నప్పుడు ఎంతమంది వచ్చి పలకరించినా, ఎంతమంది ఆంటీలు వచ్చినా, అంకుల్స్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఆ అబ్బాయి వాళ్ళని, ఆ బిడ్డ వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలడు, ధైర్యంగా మాట్లాడగలడు. ఒక్కసారి వాళ్ళ మదర్ కనుక, వాళ్ళ తల్లి కనుక దూరంగా వెళ్ళిపోతే, తల్లి లేదు, తల్లి ఒడిలో బిడ్డ లేనప్పుడు ఆ బిడ్డ రియాక్షన్ ఎలా ఉంటది అంటే, నా తల్లి ఎక్కడ ఉందని వెతుక్కుంటా ఉంటాడు తప్ప, మధ్యలో ఎంతమంది పిలుస్తున్నా, ఎంతమంది పలకరిస్తున్నా అందరితో భయముతో ఉంటాడు. ముందు నా తల్లి నాకు దొరికితే, నా తల్లి, ఆ తల్లి దగ్గరికి నేను వెళ్తేనే నాకు సేఫ్టీ, అదే నాకు సేఫ్, అదే నేను జాగ్రత్తగా ఉండగలను అనే ఒక ఆలోచన ఆ బిడ్డకు ఉంటది. తన తల్లి దొరికే వరకు వెతుక్కుంటాడు. వన్స్ మళ్ళీ తల్లి దొరికిన తర్వాత, తల్లి ఒళ్ళో కూర్చొని తర్వాత, ఇప్పుడు మరలా ఎంతమంది వచ్చి మాట్లాడినా చక్కగా ధైర్యంగా వాళ్ళ కళ్ళలో చూసివాడు అంటే చిన్న బిడ్డ మాట్లాడగలడు. సేమ్ వే అండి, అంతే మనం కూడా చిన్న బిడ్డల వలె మన తండ్రి దగ్గర, మన తండ్రి ఒడిలో మనం ఉన్నప్పుడు అది ఎంత సేఫ్టీ అంటే, ఎన్ని శోధనలు వచ్చినా, భయంకరమైనది మన ఎదురుగా వచ్చినా, ఏది వచ్చినా సరే, దానిని ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఎట్లాంటి స్థితి, భయంకరమైన స్థితులు మన ఎదురుగా వచ్చినా సరే, మనము కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ స్థితిని మనం ఎదిరించగలం, ధైర్యంగా దాని వైపు చూడగలము, భయము లేకుండా, వణుకు లేకుండా ఆ స్థితిని ధైర్యంగా చూడగలము కదండి. దేవునికి మహిమ. అందుకనే మనం ఎప్పుడైనా సరే తండ్రి ఒడిలో ఉన్నప్పుడు చాలా గొప్ప ధైర్యం మనకి. మన తండ్రి దగ్గర మనం లేనప్పుడే మనకు భయం. మనము చాలాసార్లు భయము, ఆందోళన, పిరికితనము, అవిశ్వాసం ఇవన్నీ మనకు ఎందుకు వస్తున్నాయి అంటే, బహుశా మనం తండ్రితో లేనప్పుడు, తండ్రితో సహవాసం, తండ్రి ఒడిలో సెక్యూర్ గా మనం లేనప్పుడే. అందుకే ఎక్కువగా చిన్న బిడ్డ ఎలాగైతే తండ్రిని, తల్లిని వెతుక్కుంటా ఉంటాడో, చిన్న బిడ్డ తల్లి తండ్రి దగ్గర సేఫ్ అనుకుంటాడు. ఎవ్రీ టైం, ప్రతి సెకండ్ బిడ్డ తల్లితోనే ఉండాలి, తండ్రితోనే ఉండాలనుకుంటాడు. సేమ్ మనం కూడా కనుక మన తండ్రితో, మన పరిశుద్ధ తండ్రి యేసు క్రీస్తు, గొప్ప అద్భుతకరుడైన తండ్రితో, యూదా గోత్రపు సింహము ఆయన ఒడిలో మనం ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం మనం ఉన్నప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం భయపడము, ఆందోళన పడము, అవిశ్వాసము మనలోకి రాదు. ఎందుకంటే మన తండ్రి ఒడిలో మనం ఉన్నాం కాబట్టి, ఆ గొప్ప ధైర్యం మనకుంది కాబట్టి. అందుకే యేసు ప్రభు అంటున్నారు, మీరు చిన్న బిడ్డ వలె పోలి ఉండుడి అని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ప్రతి ఒక్కల హృదయంలోకి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. కింగ్ హోలీ ఫైర్ మినిస్ట్రీ నుంచి నవీన నూర్జాన్. ప్రైజ్ లార్డ్.